ఒకే ఒక్క నిర్ణయం 5 లక్షల మంది వలసదారుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తుంది. అనేక సంవత్సరాలుగా ఉన్న వెసులుబాటుని ట్రంప్ నిమిషాల్లో రద్దు చేయడంతో సుమారు 4 దేశాల ప్రజలు ఇప్పుడు బిక్కుబిక్కుమంటున్నారు. నెల రోజుల్లో దేశం విడిచి వెళ్లాలంటూ ప్రభుత్వం అల్టిమేటంతో ఇప్పుడు వారు ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితి. అసలు తాజాగా ట్రంప్ తీసుకున్న నిర్ణయం ఏంటి? చట్టపరమైన హోదా రద్దు అంటే ఏంటి? ఆ పూర్తి వివరాలేంటో ఇప్పుడు చూద్దాం. అమెరికాలో అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి వలసలపై ఉరుముతున్న డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు ఆ ప్రక్రియను అత్యంత వేగంగా ముందుకు తీసుకెళ్తున్నారు. ఇందులో భాగంగా భారీ ఎత్తున వలసదారుల గుర్తింపు ప్రక్రియ కొనసాగుతోంది. వలసల్ని సక్రమమా అక్రమమా అన్న తేడా లేకుండా ముందు గుర్తింపు కోసం భారీగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇందులో అక్రమంగా వలస వచ్చిన వారిని వెంటనే బహిష్కరిస్తుండగా సక్రమమని తేలిన వారిపైన నిఘా పెడుతున్నారు. అమెరికాలోని ట్రంప్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలో హ్యుమానిటీ పేరోల్ మీద ఉంటున్న 4 దేశాల వలసదారులకు ఉన్న చట్టపరమైన హోదాను రద్దు చేసింది. వారందరూ అమెరికాను విడిచి వెళ్ళటానికి 4 వారాల సమయాన్ని ఇచ్చింది. అమెరికా చరిత్రలోనే అతిపెద్ద బహిష్కరణ కార్యక్రమాన్ని చేపడతానని గతంలోనే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిజ్ఞ చేశారు. ముఖ్యంగా లాటిన్ అమెరికా దేశాల నుంచి వచ్చే వలసదారులను అరికట్టాలని ట్రంప్ నిర్ణయించారు. 2022 అక్టోబర్లో అప్పటి అధ్యక్షుడు జో బైడెన్ తీసుకుని వచ్చిన హ్యుమానిటీ పేరోల్ అనే పథకం ద్వారా 5,32,000 మంది క్యూబన్లు, హైతియన్లు, నికరాగ్వాన్లు, వెనిజులా పౌరులు అమెరికాకు వచ్చారు. పౌర హక్కుల హననం తీవ్రంగా జరుగుతున్న దేశాల నుంచి అమెరికాకు వస్తున్న వారిని తాత్కాలిక ప్రాతిపదికన అనుమతించాలని అప్పట్లో హ్యుమానిటీ పేరోల్ను అమలు చేశారు. అయితే ఈ హక్కును రద్దు చేస్తూ ట్రంప్ నిర్ణయం తీసుకున్నారు. మంగళవారం ఫెడరల్ రిజిస్టర్లో డిపార్ట్మెంట్ ఆఫ్ సెక్యూరిటీ ఈ ఆర్డర్ను ప్రచురించనుంది. ఆ తర్వాత 30 రోజుల్లో 5,32,000 మంది తమ చట్టపరమైన హక్కును కోల్పోనున్నారు. ఈ కార్యక్రమం ద్వారా అమెరికాలో ప్రవేశించిన వలసదారులు ఏప్రిల్ 24 నాటికి అమెరికా నుంచి బయటకు వెళ్లాల్సి ఉంటుంది. ఒకవేళ వారు అమెరికాలో ఇమిగ్రేషన్ హోదాను పొంది ఉంటే వారికి ఈ ఉత్తర్వులు వర్తించవని హోమ్ల్యాండ్ సెక్యూరిటీ తెలిపింది. రద్దీగా ఉండే అమెరికా మెక్సికో సరిహద్దుపై ఒత్తిడిని తగ్గించడానికి సురక్షితమైన మానవీయ మార్గంగా బైడెన్ ఈ పథకాన్ని తీసుకుని వచ్చారు. అయితే ఇది తాత్కాలిక పథకమే అని హోమ్ల్యాండ్ సెక్యూరిటీ స్పష్టం చేసింది. అమెరికాలో 6 మిలియన్ కంటే ఎక్కువ మంది వలసదారులు ప్రవేశించారు. అయితే కేవలం 75,000 దరఖాస్తులు మాత్రమే ఆశ్రయం కోసం అందాయని ఇమ్మిగ్రేషన్ న్యాయవాది నికోలెట్ గ్లేజర్ చెప్పారు. మరోవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవలే గోల్డ్ కార్డును ప్రవేశపెట్టారు. అయితే ఒక్క రోజులోనే 1000 కార్డులను విక్రయించినట్లు యుఎస్ కామర్స్ సెక్యూరిటీ హోవర్డ్ లుట్నిక్ తెలిపారు. వీటి ద్వారా $5 బిలియన్ సేకరించామన్నారు. ఓ పాడ్కాస్ట్లో మాట్లాడుతూ కనీసం 10 లక్షల మంది ఈ కార్డును కొనేందుకు రెడీగా ఉన్నారని, వీటి ద్వారా $5 ట్రిలియన్ సేకరించే ఛాన్స్ ఉందన్నారు. ప్రపంచవ్యాప్తంగా 3.7 కోట్ల మందికి ఈ కార్డు కొనే సామర్థ్యం ఉంది. కనీసం 10 లక్షల మంది దీన్ని కొనుగోలు చేస్తారని అధ్యక్షుడు ట్రంప్ భావిస్తున్నారు. అసలు ఈ కార్డుని ప్రవేశపెట్టాలన్న ఆలోచన ట్రంప్దే అని చెప్పుకొచ్చారు. ట్రంప్ ఆలోచనను అమలు చేయటమే తమ బాధ్యత అని అన్నారు. ఇదే విషయంపై ఇటీవల లుట్నిక్ మాట్లాడారు. 2.5 లక్షల మంది ఈ గోల్డ్ కార్డు కొనేందుకు ఆసక్తి చూపుతున్నట్టు చెప్పారు. EB-5 ప్రోగ్రాం వల్ల జరుగుతున్న మోసాలు, ఇతర అక్రమాలను అరికెట్టేందుకు వీటిని తీసుకొస్తున్నాం. చట్టబద్ధ ఇన్వెస్టర్లకు పౌరసత్వం, శాశ్వత నివాసం కల్పించేందుకు ఇది ఉపయోగపడుతుందన్నారు.